బాగుంటుందని. కాని పక్షంలో ఆల్రెడీ మన వాళ్ళు హిందీ విలన్స్‌ని తీసుకొస్తూ ఉంటారు కానీ, అది సరైన క్యారెక్టర్ వాళ్ళకి అంటే మనకి ఆ సినిమాకి ప్యాడింగ్ కోసం కావాలన్నట్టు తెచ్చినట్టు తెస్తుంటారు కానీ, ఆ సరైన బలమైన క్యారెక్టర్ తయారు చేయరు. చాలా సినిమాల్లో ఇది జరిగింది. అన్ని సినిమాల్లో కాకపోయినా. సో, మీ సినిమాలో ఆ లోపం లేకుండా బాబీ డియోల్‌ని తీసుకొచ్చామంటే దానికి తగ్గ క్యారెక్టర్ ఉంది. యాహ్! దానికి తగినట్టు ఉంది అన్న ఇది ఉంటుందా? ఉండకపోతే అసలు బాబీ డియోల్ ఒప్పుకోడండి. ఎందుకంటే మేము యానిమల్‌కి ముందే మేము ఈ కథ చెప్పాము తనకి, లాక్ చేసాం. బట్ ఆఫ్టర్ యానిమల్ రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం తనకి క్యారెక్టర్ గనక 1% డౌట్ ఉన్నా చేయడు. అవునా? చేయడు. ఎందుకంటే ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు. సూపర్ స్టార్ అయిపోయాడు ఆయన. అబ్బో! ఒక యానిమల్ తర్వాత అవును. అతని లైఫ్ మారిపోయింది. అంటే మనం టచ్ చేస్తేనే ఏడ్చేస్తున్నాడు. నా లైఫ్ నేను ఇలా ఇమాజిన్ చేయలేదు బాబీ అంటున్నాడు. అవును. అంటే ఆల్మోస్ట్ 15 ఏళ్ళు నేను ఇంట్లో కూర్చున్నాను. మా భార్య డబ్బుల మీద బతికాను. అబ్బా! ఆ! నా పిల్లోడు ఓ రోజు అంటే పక్క రూమ్‌లో నుంచి విని నాకు చచ్చిపోవాలనిపించింది. నాన్న ఇక పని చేయడమ్మా అని ఒక ఒక కొడుకు తల్లితో మాట్లాడుతున్న మాట విన్నాడంట. అంటే వాడు చూడలేదు. వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు వన్స్ హి ఈజ్ ఎ సూపర్ స్టార్. ఆ! వాడు పుట్టలేదు. అవును. వాడికి ఏజ్ వచ్చేసరికి వాళ్ళ నాన్న ఇంట్లో కూర్చుంటున్నాడు. అవును. సో, అతను ఎందుకు నేను బయటికెళ్ళలేకపోతున్నాను, అందరు ఆఫీసులకి, ప్రొడ్యూసర్‌లకి ఫోటోలు పంపించేవాడంట. మళ్ళీ కృష్ణనగర్ లాగే. ప్రతి ఒక్కళ్ళు సూపర్ బాబీ లుక్స్ బహుత్ అచ్చా హై, హమ్ కామ్ కరేంగే అనేవాళ్ళంటే ఎవరు పిలిచేవాళ్ళు కాదంట. బట్ మీ తెలుగోడు ఒక్కడొచ్చి సందీప్ రెడ్డి వంగ నా జీవితాన్ని మార్చాడు బాబీ సందీప్ వంగ. అంటాడు. సందీప్ రెడ్డి వంగ పేరు చెప్తేనే ఎమోషన్ అయిపోతాడు తను. సో, ఆఫ్టర్ యానిమల్ హి ఈజ్ వెరీ చూజీ. ఇప్పుడు డబ్బులు తను డిమాండ్ చేసినంత ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ రెడీ, అన్ని లాంగ్వేజెస్ డైరెక్టర్స్ రెడీ. ఏమాత్రం తన కంఫర్ట్ జోన్ తన కిక్ రాకపోతే క్యారెక్టర్ చేయడు.